తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా సీఎం గారు రేవంత్ సహా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో మొత్తం కేబినెట్ బెర్తుల సంఖ్య 18 కాగా ప్రస్తుతం సీఎంతో కలుపుకొని 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. కేబినెట్ లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేబినెట్ విస్తరించి లోక్సభ బరిలో దిగాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన బట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే రెండో డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారట. సామాజిక సమీకరణాల్లో భాగంగా మరొక వర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. బీసీ లేదా మైనారిటీ వర్గానికి చెందిన మూడో వ్యక్తి రెండవ ఉప ముఖ్యమంత్రిని పొందే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెండో డిప్యూటీ సీఎం కు కీలకమైన హోంమంత్రితో పాటు మరో 2 శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఒకే ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు. అయితే పక్క రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ దేశంలోనే అత్యధికంగా 5 డిప్యూటీ సీఎంలను నియమించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ 2 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక ఇతర సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రులు మరో డిప్యూటీ సీఎం పదవిని భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసిందే. ఇప్పుడున్న 12 మంది మంత్రుల్లో 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అనగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే ఎస్టీ వర్గానికి చెందిన వారు 1 సీతక్క కాగా 2 బీసీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ. అలాగే 2 ఎస్సీలు మల్లుబట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్ బాబులు వరుసగా వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన వారు కూడా ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేరు. ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రికా జర్నలిస్ట్ మీర్ అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. వీరిలో కోదండరాంకు విద్యాశాఖ పోర్ట్ఫోలియో ఇచ్చి అమీర్ అలీ ఖాన్ ను డిప్యూటీ సీఎం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి షబ్బీర్ అలీని ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగిన ఇటీవల ఆయనకు కేబినెట్ ర్యాంకుతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారు పదవిలో నియమించారు. దీంతో మైనారిటీ వర్గానికి చెందిన అమీర్ను డిప్యూటీ సీఎం చేసి హోంశాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలోనూ మైనారిటీ వర్గానికి చెందిన మహమ్మద్ అలీ డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే రిపీట్ చేయాలని భావిస్తున్నారట. ఇక మిగిలిన మంత్రి పదవులకు బీసీ కోటాలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి ముదిరాజ్ రెడ్డిలకు మరో పదవి ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి జి వివేక్, జి వినోద్ పదవులు ఆశిస్తున్నారు.